హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్‌మెన్స్ యొక్క పీసీడీఎస్ స్పర్శ్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌లో మన వద్ద స్పర్శ్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఉన్నప్పటికీ చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ అందరూ ఫేస్ చేసి ఉంటారు. పాస్వర్డ్ ఐడీ ఉన్నప్పటికీ సరిగ్గా లాగిన్ అవ్వకపోవడం, అలాగే పాస్వర్డ్ రీసెట్ చేయడంలో ప్రాబ్లమ్ ఉండటం, ఇలా చాలా సార్లు చాలా మందికి జరిగి ఉంటుందండి. అయితే ఈ మొత్తం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా మనం ఎలా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి, అలాగే పెన్షన్ పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కార్జెండం పీపీఓ, అలాగే పెన్షన్ స్లిప్ మంత్లీ పెన్షన్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తెలుగు రాష్ట్రాల ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మనం ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ పేజ్ ఓపెన్ చేశామండి. ఇక్కడ స్పర్శ్ అని చెప్పేసి టైప్ చేయండి. SPARSH. ఇక్కడ చూడొచ్చు మీరు sparsh.defensepension.gov.in వెబ్సైట్ అండి ఇది. టచ్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఈ విధంగా మనకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది షో చేయడం జరుగుతుందండి. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ ఎలర్ట్ ఇక్కడ మీరు చూశారు కదండి. ఇక్కడ ఈ ఎలర్ట్‌లో మనకు నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అంటే లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలి, లైఫ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇచ్చినట్లయితే లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మైగ్రేషన్ స్టేటస్ అంటే ఎవరైతే చాలా పాత పెన్షనర్స్ ఉండుంటారు కదండి. 90కి ముందు వాళ్ళు అంటే 1990కి ముందు, 2000కి ముందు, 2010 వరకు కూడా అంతకు ముందు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా బ్యాంక్ నుంచి పెన్షన్ తీసుకున్నవారు వారు పెన్షన్ స్పర్శలో మైగ్రేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చండి. ఈ వీడియో ఆల్రెడీ నేను రెడీ చేసి ఉంచానండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ షో చేస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మీ వద్ద ఏదైతే పీపీఓ నెంబర్ ఉందో ఆ పీపీఓ నెంబర్ ప్లస్ ఆఖరిలో 01 యాడ్ చేయాలండి. అదే మనకి ఐడి అవుతుంది. ఆల్రెడీ ఈ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఎలా రీసెట్ చేసుకోవాలనేది నేను చూపించాను. అంటే స్టార్టింగ్లో ఎవరైతే చేసుకోలేదో వారికి ముందుగా ఈ పీపీఓ నెంబర్ తెలుసుకోవడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకునే సమయంలో ఈ పీపీఓ నెంబర్ లాస్ట్లో 01 యాడ్ చేసి మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పాస్వర్డ్ నేను ఆల్రెడీ టైప్ చేశాను. టైప్ చేసినప్పటికీ ఇది క్రెడెన్షియల్ ప్రాబ్లం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు లాగిన్ చేసామనే ఈ వెబ్సైట్ మళ్ళీ నార్మల్గా స్టార్టింగ్లో ఎలా అయితే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామో ఆ విధంగానే ఈ ప్రతిసారి ఓపెన్ అవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క క్రెడెన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా ప్రతిసారి షో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనము ఫర్గెట్ పాస్వర్డ్ ట్రై చేద్దామండి. ఫర్గెట్ పాస్వర్డ్కి వచ్చాము. మనం ఇక్కడ ఐడి ఏదైతే ఉందో ఐడి ఇక్కడ టైప్ చేసాం. టైప్ చేసిన వెంటనే ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసామండి. ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ద సేమ్ హియర్ టు ప్రొసీడ్. ఇప్పుడు మనకి ఏదైతే మన మొబైల్ నెంబర్ పీసీడీఎస్ స్పర్శ్కి లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఓటీపీ కాలం అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇక్కడ ఓటీపీని మనం సబ్మిట్ చేయాలండి. ఇక్కడ మనం ఓటీపీ సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన అనంతరం ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన వెంటనే డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీట్రిగ్గర్డ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ / ఈమెయిల్, కైండ్లీ లాగిన్ టు పోర్టల్ ఆన్ sparsh.defensepension.gov.in. ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మీరు మీ మొబైల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుందండి. ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ ఎలా ఉంటుందనేసి నేను స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ ట్రై చేయాలండి. ఇక్కడ మళ్ళీ లాగిన్లోకి వచ్చాం. ఇక్కడ ఐడి ఆల్రెడీ చేసాం. ఇక్కడ పాస్వర్డ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ మన మొబైల్కి ఏదైతే వచ్చిందో ఆ మొబైల్ పాస్వర్డ్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడొచ్చండి మనం డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది సబ్మిట్ చేసేసాం. క్యాప్చా కూడా సబ్మిట్ చేసాం. ఇప్పుడు లాగిన్ చేయండి. లాగిన్ చేసిన వెంటనే మరలా మొదటిసారి మనకి ఎలాగైతే వచ్చిందో వెబ్సైట్ ఓపెన్ చేసే సమయంలో ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలాగే ఇక్కడ షో చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఓకే చేయండి. ఈ విధంగా మనం 2-3 టైమ్స్ ట్రై చేసినప్పటికీ ఓపెన్ అవ్వడం జరగదండి. అప్పుడు మీరు ఇక్కడ అన్లాక్ అకౌంట్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఐడి ఏదైతే ఉందో ఐడి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అనేది మొబైల్కి రావడం జరుగుతుందండి. ఓకే చేయండి. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని మరలా మనం ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడొచ్చు మీరు 878272 సబ్మిట్ చేసాం అండ్ ప్రొసీడ్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్ ఈజ్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ, లాగిన్ విత్ ద సేమ్ ఫర్ ఫర్దర్ క్వైరీస్. ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఓకే చేయండి. ఇక్కడ కూడా మరలా మనం ఇక్కడ లాగిన్లోకి వచ్చామండి. లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఐడి ఏదైతే సేమ్ ఐడి మనం ఇక్కడ సబ్మిట్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ ఐడి యాడ్ చేయండి. సెండ్ ఓటీపీ చేయండి. ఓటీపీ చేసిన వెంటనే మనకి ఓటీపీ రావడం జరుగుతుందండి. ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన వెంటనే మన పాస్వర్డ్ అనేది డిఫాల్ట్ పాస్వర్డ్ మరలా మనకి మన మొబైల్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో డిఫాల్ట్ పాస్వర్డ్తో మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలండి.
ఇక్కడ ఇక్కడ మనం క్యాప్చా సబ్మిట్ చేయాలండి. ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి. ఇప్పుడు లాగిన్లోకి వచ్చేసాం. మనం లాగిన్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది షో చేయడం జరుగుతుందండి. ఓటీపీ హ్యాస్ బీన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. ఓటీపీ విల్ ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ 10 minutes ఆఫ్ జనరేటెడ్. మీకు ఓన్లీ 10 minutes మాత్రమే ఈ ఓటీపీ అనేది మనకి వర్క్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఓటీపీ సబ్మిట్ చేసి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చండి, మనము పాస్వర్డ్ అనేది మనం రీసెట్ చేసాం. రీసెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి. టెంపరీ పాస్వర్డ్ ఏదైతే ఉందో, డిఫాల్ట్ పాస్వర్డ్ మనకు వచ్చింది కదా ముందుగా మొబైల్లో, డిఫాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. అలాగే న్యూ పాస్వర్డ్ ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ న్యూ పాస్వర్డ్ 2 సార్లు మనం సబ్మిట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలండి సబ్మిట్ చేసి. ఇక్కడ చూడొచ్చండి, మనము ఈ పాస్వర్డ్ అనేది 2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో డిఫాల్ట్ పాస్వర్డ్ కరెంట్ పాస్వర్డ్గా మనం సబ్మిట్ చేసుకున్నాం. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చండి, మనం క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ మనం లాగిన్ అవ్వడం ఇక్కడ షో చేయవచ్చు. మన పాస్వర్డ్ అనేది ఇక్కడ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, యూ విల్ నౌ టు లాగ్డ్ అవుట్ టు అవైల్ సర్వీసెస్, లాగిన్ విత్ యువర్ అప్డేటెడ్ క్రెడెన్షియల్. ఇప్పుడు మనం లాగౌట్ అవ్వాలి అంటే ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనం లాగౌట్ అవుతాం. మరలా కొత్తగా మనం పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలండి. ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మొత్తం సిస్టమ్ లాగౌట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన ఐడి ఏదైతే ఉందో ఐడి సబ్మిట్ చేయండి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ మనం కొత్తగా ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే షో చేస్తుందో ఈ క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ చూడొచ్చండి, మనం లాగిన్ అవడానికి క్లిక్ చేసాము. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మరలా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే మనం లాగిన్ ఈ విధంగా అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అని షో చేస్తుంది కదండి. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అంటే మన కార్జెండం పీపీఓ అలాగే పెన్షన్ స్లిప్ అనేవి మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుందండి. ముందుగా పెన్షన్ స్లిప్ చూద్దాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఈ పెన్షన్ స్లిప్లోకి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిబ్రవరి మంత్ది కావాలి అండ్ ఇయర్ 2025 కావాలి. ఇక్కడ సెర్చ్ చేయాలని మనం సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు షో చేయడం జరుగుతుంది. అదే జనవరిది కావాలంటే జనవరి సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు పెన్షన్ స్లిప్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడొచ్చండి మీరు జనవరి 2025 పెన్షన్ స్లిప్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి. అలాగే మన ఏదైతే పెన్షన్ మైగ్రేట్ అయిందో, ఎప్పటి నుంచి అయితే మైగ్రేట్ అయిందో స్పర్శలో అప్పటి నుంచి కూడా మన పే స్లిప్స్ అనేవి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక కార్జెండం పీపీఓ ఇక్కడ మీకు ఏదైతే షో చేస్తుందో పెన్షన్ కార్జెండం పీపీఓ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ దగ్గర ఎన్నైతే మీ యొక్క ప్రొఫైల్లో అప్డేట్ అయి ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా డౌన్లోడ్ అవడం జరుగుతుందండి. ఇక్కడ కార్జెండం పీపీఓ నెంబర్ అనేసి మనకు షో చేస్తుంది కదా, ఈ నెంబర్స్ ప్రకారం మీకు ఏది కావాలనేసి చూసి చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఐకాన్ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పీపీఓ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనం చాలా ఈజీగా మన మొబైల్ ద్వారా కానీ లేదా కంప్యూటర్ ద్వారా కానీ ఈ యొక్క పీపీఓ, పెన్షన్ స్లిప్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అలాగే పెన్షన్ స్లిప్ ఏదైతే ఉందో పెన్షన్ స్లిప్ చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ని కూడా ఎలా రీసెట్ చేసుకోవాలో మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఉంటానండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.